హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి ఎంపీఎల్ వ్లాగ్స్. ఇప్పుడు మేము సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ కాడికి వచ్చాము. ఎందుకంటే ప్రతి ఇయర్ మేము అభిషేకం అయితే చేయించుకుంటాము. అలాగే ఈసారి కూడా అభిషేకం చేయించుకుందాం అనేసి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. టైం అయితే 4:30 అవుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే చీకట్లో అయితే చేయించుకుంటాము 5:30 ఆ టైంలో. ఈసారి ఏమో స్వామికి అంత టైం లేదు, నాకు పొద్దున్నే చాలా బిజీగా ఉంటాను. సో అందుకనేసి మీరు ఈవినింగ్ టైం వచ్చి చేయించుకోండి అనేసి చెప్పాడు. ఇంకా అందుకనేసి ఈ టైంలో అయితే వచ్చామన్నమాట. ఈవినింగ్ టైము చేయించుకుందాము పూజ అనేసి ఇంటి దగ్గర 3:30కి బయలుదేరాము. ఇక్కడికి వచ్చేసరికి 4:30 అలా అయిందనమాట. ఇంకా స్వామి అంటే పూజారి కోసం వెయిటింగ్లో ఉన్నామన్నమాట. ఇక్కడ పిక్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇంకా ఈ టెంపుల్ ఎక్కడుంటుంది, ఏ ఊరికి దగ్గరలో ఉంటుంది, ఒకవేళ మీరు రావాలనుకుంటే ఎలా రావాలి అనేది ఫస్ట్ మీకు చెప్తా. కమలాపురం నుంచి ఒక 10 కిలోమీటర్స్ దూరంలో రామాపురం ఉంటుంది. అక్కడైతే ఈ టెంపుల్ ఉంటుంది, సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. చాలా పవర్ఫుల్. కార్తీక మాసంలో అయితే ప్రత్యేకించి పూజలు చేస్తారు బాగా. ఇంకా ప్రతి రోజు మార్నింగ్ అంటే చీకట్లో 6:30 అట్లయితే ఇక్కడ నిత్య కళ్యాణం జరుగుతుంది స్వామివారికి. ఎవరైనా ఇక్కడ స్వామివారికి నిత్య కళ్యాణం జరిగేటప్పుడు చూడాలనుకుంటే 4:30 అట్లా వచ్చి ఇక్కడే స్నానాలు చేసుకోవచ్చు. ఇంకా వచ్చి ఇక్కడే వెయిట్ చేయొచ్చు అనమాట. సో అట్లా సౌకర్యం కూడా బాగుంటుంది. ఫుడ్ కూడా పెడతారనమాట. పొద్దున్న టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం అన్నం ఉంటుంది. సో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అనమాట. ముఖ్యంగా ఈ టెంపుల్లో పూజలు ఎందుకు చేయించుకుంటారంటే పెళ్ళిళ్ళ కాని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళు, ఇంకా పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టకుండా ఉంటారు కదా, అంటే చాలా ఏళ్ళు అయిపోయి ఉంటుంది పెళ్ళి అయ్యి పిల్లలు పుట్టుకున్నా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే పిల్లలు ఖచ్చితంగా పుడతారు అనే నమ్మకము అందరికీ. సో మాకు కూడా అంతే, పెళ్ళి అయ్యి ఒక 5 years అయినా పిల్లలు కలకపోతే ఇక్కడికి వచ్చామన్నమాట. మేము ఇక్కడికి వచ్చిన తర్వాతే మాకు మా పాప పుట్టింది. అందుకు మాకు ఎక్కువ నమ్మకం అన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి ఏమి కోరుకున్నా మాకు నెరవేరుస్తాడనేసి బాగా నమ్మకము. సో అందుకనేసి ప్రతి ఇయర్ ఇక్కడ మేము పూజలు అయితే చేయించుకుంటాము. కొంతమందికి నాగదోషము అలాంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా ఇక్కడికి వచ్చి పూజ చేయించుకుంటే ఆ దోషం పోయి మనకంతా మంచిగా జరుగుతుంది అనమాట. చాలా బాగుంటుంది టెంపుల్, చాలా పవర్ఫుల్. మా పెళ్ళి ఇదే ప్లేస్లోనే జరిగిందనమాట. ఇదిగోండి. సో మాకు ఏమి కోరుకున్నా కూడా ఈ ప్లేస్లో అంటే ఈ టెంపుల్లో మాకు ఖచ్చితంగా నెరవేరుతుంది అనేసి మాకు నమ్మకము. మా సార్కి జాబ్ రావాలంటే ఇక్కడే కోరుకుంటే జాబ్ వచ్చిందనమాట. పెళ్ళి కావాలి అని కోరుకుంటే ఇక్కడే పెళ్ళి జరిగింది మాకు. సో మాకు ఇంకా పిల్లలు లేరనేసి ఇక్కడ మొక్కుంటే ఇంకా మాకు పిల్లలు కూడా స్వామికి అభిషేకం చేయించుకున్న తర్వాతనే ఇంకా మాకు పిల్లలు పుట్టారనమాట. సో చాలా హ్యాపీ మేమైతే ఇప్పుడు. అందుకే ప్రతి ఇయర్ మాకు టైం ఉన్నా లేకపోయినా కూడా ప్రత్యేకించి వచ్చి కార్తీక మాసంలో అయితే అభిషేకం చేయించుకుంటాము. మిగతా రోజుల్లో అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటామన్నమాట ఇక్కడికి. టెంపుల్ అయితే చాలా బాగుంది. ఇక్కడ జాతరలాగా ఒకటి జరుగుతుందన్నమాట. ఎక్కకూడదు స్వామి, అక్కడ ఏనుగు అమ్మవారు. ఇదిగోండి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. ఇప్పుడైతే క్లోజ్ చేసినారు. ఇంకా 4:30 అయింది. 5:30కి అట్లా ఓపెన్ చేస్తారు. తొందరగా పూజ చేయించుకొని ఇంకా ఇంటికి వెళ్దాం అనుకుంటున్నాము. ఎప్పుడు ఇక్కడే పడుకునే వాళ్ళము. ఒకరోజు ముందే వచ్చి ఇక్కడ పడుకొని పూజ చేయించుకునే వాళ్ళము. ఈసారి అంతా లేదనమాట, రూములు కూడా పెద్దగా లేవు ఇప్పుడు. అందుకనేసి ఇంకా ఈ టైంలో వచ్చామన్నమాట. ఈవినింగ్ టైం అభిషేకం చేయించుకుందాం అనేసి సుబ్రహ్మణ్య స్వామికి. అది ఫ్రెండ్స్. కార్తీక బ్యాగ్ ఆడే ఉంది, తీసుకురా. బ్యాగు అరటిపండ్లు అన్నీ ఆడే ఉన్నాయి. బ్యాగు అరటిపండ్లు అన్నీ బండికాడనే ఉన్నాయి, తీసుకురమ్మన్నాను. ఇక్కడైతే భోజనాలు పెడతారు. పొద్దున్నే టిఫిన్ ఉంటుంది, మధ్యాహ్నం భోజనం ఉంటుంది. ఇంకా నైట్ ఇక్కడ ఉండే పూజారులకు లేదంటే ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇక్కడే ఫుడ్ అయితే పెడతారు. చాలా సంవత్సరాల నుంచి చాలా ఫేమస్ ఈ టెంపుల్ అనమాట. ఇది పూలన్నీ తీసుకొచ్చినాము. ఇంకా పూజారి కోసం వెయిటింగ్ అనమాట. వస్తాండ
ఇవి నాగులు, సుబ్రహ్మణ్య స్వామి నాగులు. పది నిమిషాలు వస్తా అన్నాను, వెయిటింగ్ చేస్తా అన్నా. తొందరగా వచ్చామన్నమాట. మళ్ళీ ఇక్కడ నుంచి పొద్దుటూరికి పోవాలంటే కొంచెము నైట్ అవుతుంది కదా, కొంచెం భయము. అందుకనేసి కొంచెం తొందరగా వచ్చాం, చేయించుకుందాం అనేసి. పాపదాం, బ్యాగ్ తీసుకుందాం రా. ఏనుగు ఎక్కుతావా? ఏనుగు పైన అమ్మ స్వామి, ఏదో చెప్పులు ఈడ వదిలేసినావు చూడు, వేసుకోపోదాం. కుక్క ఎత్తుకోపోతా, చెప్పులు ఎత్తుకోవా. నేను కొత్తవి అలిగావా? చిట్టి చిలక. నువ్వు అలిగితే నిన్ను ఈ రోజు ఎన్నే పెట్టేసిపోతా, చూసుకో. చూడండి ఫ్రెండ్స్, అక్కడ ఒక అది ఏనుగు బొమ్మలాగా రాయి ఉందన్నమాట. ఆ రాయి పైన కూర్చొని ఊరేగాలంట. అదే అమ్మవారునేనా, స్వామి వెంకటేశ్వర స్వామి. నిన్ను మళ్ళీ కొడతాడు, చూసుకో, సరేనా? అలిగినావా చిలక? చిట్టి చిలక. అమ్మ కొట్టిందా? తోటకి వెళ్ళావా? అయితే నేను ఊరికి పిలుచుకొని పోనులే, మళ్ళీ ఎన్ని వదిలేసిపోతా. మా కార్తీక ఇక్కడ మా సుబ్రహ్మణ్య స్వామికి ముక్కొని ఉంటే మాకు పుట్టింది కార్తీక. బా ఎక్కడ చూసినా ఇంకా చూసుకో, సెల్ఫీలు, వీడియోలు. చిలకమ్మ అలుగు తగ్గిపోయిందా చిలికి? ఓ చిలకమ్మ, వాళ్ళ నాన్నని చూస్తే ఇంకా గోమ ఎక్కువ చేస్తూ ఉంటుంది. ఇక్కడ చుట్టూ అయితే ఎంత పచ్చగా ఉందో చూడండి. అక్కడైతే ఇక్కడ ఉండే రూముల్లో ఇక్కడ వర్క్ చేస్తూ ఉంటారు కదా పూజారి కానీ, ఇంకా వచ్చి ఈ రూముల్లో ఉన్నారనమాట. చూడండి, ఇక్కడికి వచ్చి ఎవరైనా పడుకొని పొద్దున్నే స్నానం చేయాలనుకుంటే కూడా వాటరు ఇక్కడ చీకట్లోనే మోటార్ వదిలితే నీళ్ళు వస్తాయి, ఇక్కడ స్నానం చేసుకోవచ్చు. మామూలుగా ఏమి అదే నీళ్ళు తాగుతావా? తాగుపో. తిప్పాలేమో వాళ్ళు, నీ వల్ల కాదురా. బాటిల్లో ఉండవు, తాగుదురా. ఊరిల్లులు ఇక్కడ ఏదో జరుగుతానులే. అప్పుడు మనం ఒకసారి వచ్చిండే, ఏంది షష్ఠికా? ఇక్కడ ప్రతి సంవత్సరము సుబ్రహ్మణ్య స్వామి బ్రహ్మోత్సవాలు అని జరుగుతాయి. చాలా అంటే చాలా గ్రాండ్గా చేస్తారనమాట. ఎక్కడెక్కడలో కూడా వస్తారు ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరిగేటప్పుడు. మేము కూడా ప్రతి ఇయర్ వస్తాము. మీరు చూస్తున్నారు కదా ఈ రూము, అక్కడైతే చీకట్లో స్వామివారికి కళ్యాణం అయితే చేస్తారు. ఇంకా అదంతా వచ్చి టెంపుల్. ఇదిగోండి పూలహారాలు పొద్దుటూరు నుంచి అయితే తెచ్చాము. మామూలుగా అయితే కమలాపురంలో తెచ్చుకుంటాము. ఇంకా స్వామి అన్నీ మేమే తెచ్చుకుంటాము. పూలు తర్వాత పండ్లు తీసుకురండి అంటే మళ్ళీ కమలాపురానికి ఎందుకులే అనేసి మళ్ళా పొద్దుటూరులోనే పూలు తీసుకొచ్చినాము. 5 పూలహారాలు, తర్వాత విడి పూలు తీసుకొచ్చినాము. ఇంకా మిగతావి స్వామి అంటే పూజారి తీసుకొస్తాడు, అభిషేకానికి కావాల్సిన సామాన్లు మొత్తము. ఇంకా ఈ 5 పూలహారాలు ఎందుకు తీసుకొచ్చినామంటే అక్కడ 5 విగ్రహాలు ఉన్నాయి గుళ్ళో. అంటే సుబ్రహ్మణ్య స్వామి, మోక్షనారాయణ స్వామి, ఇంకా వచ్చి ఆంజనేయ స్వామి, తర్వాత మహాలక్ష్మి అమ్మవారు, ఇంకా నవగ్రహాలు ఉన్నాయి. కాబట్టి 5 విగ్రహాలకు 5 పూలహారాలు అన్నట్టు తెచ్చినాము. ఇంకా ఇవి వచ్చి పండ్లు, అరటి పండ్లు ఇవి. ఇంకా మేము కొన్ని తెచ్చినాము.
ఇంకా పూజారి అయితే ఇంకా అభిషేకం అంటే యాపిల్స్, తర్వాత తేనె ఇలాంటివన్నీ కూడా స్వామి తెచ్చుకుంటారు అనమాట. తెచ్చుకున్న తర్వాత ఇంకా వాళ్ళకి మనం అభిషేకం అయిపోయిన తర్వాత మనీ పే చేయాలి. ఎంతని చెప్తే ఇంకా అంత మనం కట్టాలన్నమాట. ఫోన్ చేసాము, వస్తామని చెప్పారు 10 నిమిషాల్లో. ఇంకా వెళ్తాము. ఇంకా గుళ్ళోకి వెళ్ళి పూజ చేయించుకునేసరికి సుమారుగా 1 అవర్ అవుతుంది. ఇంకా ఇక్కడ నుంచి 7:30కి అలా బయలుదేరుతామన్నమాట. సో వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. చిచ్చి ఏంది నువ్వు? చెప్పులు వదిలేసి ఇంకా టెంపుల్ లేకైతే వెళ్తూ ఉన్నాము. ఇంకా ఓపెన్ చేయలే, కూర్చోండి అని చెప్పారనమాట. ఇంకా అందుకనేసి ఇక్కడ కూర్చుంటాము. కాసేపు ఉంటే ఇంకా పూజారి అయ్యి వస్తాడు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. మొత్తం ఇక్కడ ఇంకా చాలా చెట్లు ఉండేవి ముందు, ఇప్పుడైతే క్లీన్ చేసేసారు మొత్తము. చాలా బాగుంటుంది చూడండి. వెనుకల కూడా దారి ఉంది. ఈత చెట్టు, కాలభైరవ స్వామి, ఇంకా శ్రీ భైరవదేవి అమ్మవారు, ఉగ్ర భైరవ స్వామి. ఇదిగోండి, చాలా బాగుంటుంది టెంపుల్ మొత్తము. చూపిస్తా లోపల, టెంపుల్ లోపల కూడా ఎలా ఉంది అనేది. ఇట్లా దేవీ దేవత విగ్రహాలు చాలానే ఉన్నాయి అన్నమాట ఇక్కడ. లాస్ట్ ఇయర్ ఈ రూమ్ ఇచ్చారు మాకు, అంటే స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఈ రూమ్ ఇచ్చారు. ఇప్పుడు అది స్టోర్ రూమ్ చేశారనమాట. శ్రీ కౌలిని అమ్మవారు. ఈ టెంపుల్ మొత్తము ఎలా ఉంది చుట్టూ అనేది మీకు చూపిస్తా. ఈ టెంపుల్లో కూడా 4 దారులు ఉన్నాయి, ఉత్తరము, దక్షిణము, తూర్పు, పడమర అన్నట్టు. వాకిలు వచ్చి ఉత్తరం అన్నమాట, ఉత్తరం సైడు. కొంచెం అటు పోతే ఇంకొక దారి ఉంది. చిన్న పల్లెటూరు ఫ్రెండ్స్, ఇదైతే చాలా బాగుంటుంది. ఈ పల్లె కూడా ఒక 5-6 ఇండ్లు ఉంటాయి అంతే మొత్తం. ఫుల్ బిజీగా ఉన్నాడు మా సారు, వీడియోలు తీసుకోవడంలో ఫుల్ బిజీగా ఉన్నాడు. పల్లకి, స్వామివారి పల్లకి. ఇప్పుడు స్వామి టెంపుల్ చేశాడనమాట. గుడి లోపల మొత్తం ఇలా ఉంటుంది. సిక్స్ 6:30 అవుతుంది. పూజారి గారు ఇప్పుడు వచ్చినారు. ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేస్తాము. కొద్దిసేపు ప్రదక్షిణ చేయండి, వస్తాము అనేసి గుడిలోకి వచ్చి ఇంకా గుడి ఓపెన్ చేసి పోయినాడు. సో ఈ గుడి లోపల మొత్తం ఎలా ఉంటుంది అనేది మీకు చూపిస్తా. ఇప్పుడు మా సారు, మా కార్తీక అయితే తిరుగుతున్నారనమాట గుడి చుట్టూ. ఇదిగోండి, ఇక్కడ మోక్షనారాయణ స్వామి, లక్ష్మీ అమ్మవారు, సుబ్రహ్మణ్య స్వామి, ఇంకా నవగ్రహాలు, ఆంజనేయ స్వామి అయితే ఉన్నారు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అప్పంగానే సుబ్రహ్మణ్య స్వామి చాలా పవర్ఫుల్ అనమాట. కాంటాం కదా, చీకటి అయిపోయింది. 6:30 అలా అయిపోయింది కాబట్టి చీకటి అయిపోయింది మొత్తము. కాసేపు పడుతుంది ఇక్కడ పూజ చేయించుకొని వెళ్ళేసరికి. బైక్లో వచ్చినాం, బస్సులో కాదు. కొంచెం భయం వేస్తుంది అనమాట బైక్లో ఇంత నైట్లో పోవాలంటే. సో చూద్దాం, దేవుడు ఎలా పెడితే అలా. సో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బ్రహ్మణే నమో నమః. పృథివ్యాః మేరో పుష్పజిగుర్మో దేవత అదులంజనః సనే వినియోగః అనంతాసనాయ నమః. ప్రణవస్య పరబ్రహ్మ పరమాత్మా దేవత దైవికాత్యంత ప్రాణాయామే వినియోగః. ఓం భూః ఓం భవః సంవిదాయ మంగళస్యం గే విష్ణు గంధేంద్ర సమర్థాః మూలే దోరస్తో బ్రహ్మ మధ్యే సర్వ దేవతాపో భవస్వరాపో కలజోదకేన దేవాత్మానం ముజానం జగం ప్రోక్ష
नमस्कारान् समर्पयामि तत्पुरुषाय विद्महे महासेनाय धीमहि तन्नो ब्रह्म प्रचोदयात् महादेव्यै विद्महे स्कन्दपत्न्यै धीमहि तन्नो वल्ली प्रचोदयात् महादेव्यै विद्महे स्कन्दपत्न्यै धीमहि तन्नो देवसेना प्रचोदयात् श्री वल्ली देवसेना समेता श्रीकंठरण्मुख सुब्रह्मण्येश्वर स्वामिने नमो नमः पूजां समर्पयामि आभोष्टामयोभोस्थानभोक्षेद्राधनामहेरणाय अक्षदयोश्वतमोऽन्तः तस्य भारेतनः उदरीर्वमातः तस्मानङ्गमाशुक्षादिर्मला आपोदनयदाचनः ॐ नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमण्यो लोके బాగా చదివినప్పుడు జాబ్ తీసుకోవచ్చు మనుషులు కూడా ఉంటారా వాళ్ళు పంపించడం కానీ మనమే వాడంతా ఏం తీసుకుంటుంది ఎంత చెప్తాను సత్వలాగా అర్థం కాదు ఊరిలో ఊరి ఏ రకం నెల్లెల్లారు ఎక్కువ వేస్తాం ఇండియా ఎక్కువ ఇండియా జీవితాలు ఎక్కువ జైతారు 23 పోయాలి 5 గంటల అవుతుంది అది మా చదువు ఇండియా ఎక్కువ వేస్తారు జైతారు మళ్ళీ జ్యోతిని జనవరి అంతా కూడా జీవితాలు వేస్తున్నారు ఈ మధ్య ఇండియా చేస్తున్నారు ఆగి కొన్ని సెలవు